ఇక మిగిలిన అప్డేట్ చూస్తే గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో నది ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నిండు కుండను తలపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్పిల్వే 48 గేట్ల నుంచి 7,63,849 వద్ద నీటిని దిగువకు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువన ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో సుమారు 25 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగులోకి వరద నీరు చేరడంతో ఎగువన ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. 250కి పైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇక గోదావరిలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గామణి అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం వద్ద గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 48 రేడియల్ గేట్ల నుంచి కూడా లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. మన ప్రస్తుతం పోలవరం మండలంలోని పట్టేసీమ రేవు వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిగా చూడొచ్చు గోదావరి వరద ఎరుపెక్కి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. భారీ స్థాయిలో గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఏదైతే రేవుకు సంబంధించిన మెట్లను తాకుతూ కూడా సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ముప్పు గ్రామాలు కూడా మునిగిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ముప్పు గ్రామాలైన వేలేరుపాడు నుంచి కోయిదా వెళ్లే ప్రధాన మార్గంలో కూడా ఎద్దెల వాగు పొంగి ఏదైతే వంతెనపై పూర్తిగా ఉధృతంగా ప్రవహించడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కుక్కునూరు నుంచి దాచారం వెళ్లే ప్రధాన రహదారిపై కూడా గుండేటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ 2 గ్రామాల మధ్య కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కుక్కునూరు మండలంలోని దాచారం, గుమ్మిగూడెం పంచాయతీ నలుగుబులు కూడా పూర్తిగా వరద నీరు చేరడంతో గుమ్మిగూడానికి చెందిన 15 కుటుంబాలను కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. అయితే వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను పంపింది. మరింత అప్రమత్తం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గర్భిణీలను దగ్గరలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని, వృద్ధులు, పిల్లలు, విభిన్న ప్రతిభావంతులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశం జారీ చేశారు. అదేవిధంగా దాచారం అరణ్య కాలనీలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల్లో త్రాగునీరు, టాయిలెట్ల సౌకర్యం కూడా కల్పించాలని, వాటర్ ట్యాంకులు కూడా సిద్ధం చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అత్యవసర సమయంలో వినియోగం నిమిత్తం కూడా మోటార్ బోట్లు, అదేవిధంగా ఈతకాలను కూడా సిద్ధం చేయాలని, వరద పునరావాస కేంద్రాల్లో నిత్యావసర సరుకులతో పాటు కాయగూరలు కూడా సిద్ధం చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కూడా పోలవరం ముప్పు గ్రామాల వాసులంతా కూడా వణిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలవరం ముప్పు గ్రామాలను పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో కూడా వారందరికీ కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏదేమైనా సరే గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో కూడా పోలవరం ముప్పు గ్రామాలు పూర్తిగా వణిగిపోతున్నాయి. ఇది పోలవరంలో గోదావరి వరద పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నే, జీటీ.